శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ తండ్రిగా ఎన్నోసార్లు హెచ్చరించి అలసిపోయాను. ఇప్పటికైనా వినకపోతే నేను కూడా కాపాడలేనమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లమ్మా? ఒకసారి, 2 సార్లు అయితే అనుకోవచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పి అలసిపోయాను బిడ్డ. ఇప్పటికైనా సరే తెలుసుకుంటావు అని మరొక్కసారి నా బిడ్డకు నేను చెప్తున్నాను. నా బిడ్డ ఇప్పటికైనా మారుతుంది. తన కర్మ నుంచి బయటపడుతుంది. తన కష్టాల నుంచి బయటపడుతుంది. తను మానసికంగా కృంగిపోతుంది. చిన్న చిన్న బాధలనేవి తట్టుకోలేక తను బాధలో మునిగిపోతుంది. నా బిడ్డ కష్టం నేను చూడలేక ఎన్నోసార్లు సందేశాల ద్వారా చెప్తూనే ఉన్నాను. నా బిడ్డ నాకు ముఖ్యమని చెప్పి మరొకసారి నీతో చెప్పడానికి వచ్చాను బిడ్డ. అదేంటంటే బిడ్డ, అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతూ ఉండదు కదా తల్లి. అలా తలుపు తడుతూ ఉంటే మీరు ఈ పాటికి కష్టాలు పడుతూ ఉండేవారు కాదు. అదృష్టం అనేది ఒక 3 సార్లు మాత్రమే జీవితంలో తలుపు తడుతుందమ్మా. మొదటిసారి తెలుసో తెలియకో, వయసు లేకో, నిర్లక్ష్యం వల్ల ఆ యొక్క అదృష్టం మనం పక్కకు నెట్టవచ్చు. రెండోసారి పొరపాటున అనుభవం లేక పక్కకు నెట్టవచ్చు. ఇక మూడోసారి అదృష్టాన్ని పక్కకు నెట్టేస్తే అది నీ యొక్క కర్మ అనకుండా మరింకేం అనాలి చెప్పు బిడ్డ. ఎప్పుడు కూడా నీ యొక్క సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉండాలి. నీ ఆరోగ్యం ఉంచుకునే బాధ్యత కూడా నీ చేతిలోనే ఉంది. మరి ఉన్నదానికి లేనిదానికి ఎప్పుడు కూడా ఆలోచించుకుని ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా? నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ యొక్క జీవితంలో, జీవన శైలిలో ఉండే అలవాట్లో మార్పు వచ్చి తీరాలి. నువ్వు మానసికంగా దృఢంగా మారి తీరాలి బిడ్డ. ఇక సమయం లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా సరే నీ నుదుటి రాతను మార్చుకునే అవకాశం నీకు ఎన్నోసార్లు కల్పిస్తూ ఉన్నాను. కానీ నీ తల రాతను మార్చుకోకుండా నువ్వు చాలా రకాలుగా నష్టపోతున్నావు. చెప్పిందే చెప్పి నేను కూడా విసిగిపోయానమ్మా. అయినా సరే నీలో కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు. నీ తల్లిదండ్రుల ద్వారా ఎన్నోసార్లు చెప్పించే ప్రయత్నం కూడా చేశాను. కానీ నువ్వు వారిని కూడా లెక్క చేయడం లేదు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని అందరితో కూడా నువ్వు వాదనకి దిగుతున్నావే తప్ప ఎక్కడ తప్పు జరుగుతుందో నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు తల్లి. అది గమనించుకుంటే ఈ రోజున నీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది. కానీ అది నువ్వు గమనించుకోకుండా ఉండబట్టి ఈరోజు నీ పరిస్థితి నీకు అనుకూలంగా కాకుండా కొంచెం కష్టంగా మారింది తల్లి. ఏదైనా సరే, ఇప్పటికైనా సరే, అప్పుడు ఏం జరిగినా సరే, ఇప్పటికైనా సరే నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావు. ఇప్పటికైనా సరే నీ యొక్క తప్పు ఏంటి అనేది నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు మార్చుకొని ఆనందంలో నువ్వు జీవితంలో ముందడుగు వేస్తావు. మొదటగా నువ్వు నిన్ను మార్చుకోవాల్సింది ఏంటంటే బిడ్డ, ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా, నీ వైపే మాట్లాడుతున్నట్లుగా చాలా అద్భుతంగా నాటకం ఆడుతున్నారో వారిని నువ్వు నమ్మడం మొదట మానుకోవాలి తల్లి. అదేంటంటే, నీ ముందు నీ గురించి మంచిగా మాట్లాడి నిన్ను దాటి వెళ్ళిన తర్వాత
ఏదైతే బంధం ఉందో ఆ బంధంతో తరచుగా నీకు వాళ్ళకి గొడవలు పెడుతూనే ఉన్నారు తల్లి. ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతూ వస్తున్నాయి. దానికి కారణం కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నువ్వు నమ్మవు కదా తల్లి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నిజం అనేది ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. నా మీద నీకు ఎన్నోసార్లు కోపం వచ్చింది. నీ యొక్క కోపంతో చాలా రోజులు నువ్వు నాతో మాట్లాడలేవు బాబా. ఎన్నిసార్లు నీకు నా బాధలు చెప్పినా సరే నా మనసు కూడా చెల్లాచెదురైపోయింది. ఇక నా జీవితంలో కష్టాలు తీర్చేవారు ఎవరూ లేరు తండ్రి. చివరికి మీరు కూడా లేరని నన్ను చాలాసార్లు నోటుకు వచ్చినట్లుగా దూషించావమ్మా. నా మీద అలకతో నాకు పూజలు చేయడం కూడా మానేశావు. అయినా కూడా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు తల్లి. నా బిడ్డ అలిగితే నిన్ను చూస్తూ ఉన్నాను. అయితే నా బిడ్డ ఎప్పటికైనా సరే తన యొక్క బుద్ధిలో మార్పు తెచ్చుకోకుండా ఉంటుందా? తన జీవితంలో మార్పును తెచ్చుకోకుండా ఉంటుందా? తను నా సందేశాన్ని వినకుండా ఉంటుందా? తనలో మార్పు రాకుండా ఉంటుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే బిడ్డ, ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా సరే నా భర్త మారడం లేదు. వారికి చేసే సేవలనేవి మానుకుని వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను. నాకు తప్పడం లేదు కదా మరి. నేను ఒంటరిగానే మిగిలిపోవాలా? అందరూ నన్ను దూరం పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇది నేను తెలుసుకొని నా భర్త దారిలో నేను నడవకపోతే ఖచ్చితంగా నేను ఒంటరిదానే అయిపోతాను. నా పిల్లలకు ముందు ముందు చాలా అవసరాలున్నాయి కదా. మరి నా పిల్లలకి మంచి చెడులు కూడా నలుగురికి కూడా అవసరమవుతారు. మరి ఆ నలుగురిని నేను ఇప్పటి నుంచే నా మంచితనంతో మంచిగా మార్చుకోవాలి కదా అని నువ్వు అపోహపడుతూ ఉన్నావు కదా తల్లి. ఇప్పుడు వారి అవసరాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నీతోటి నీ యొక్క అవసరాలను నీ భర్తతోటి అతని యొక్క అవసరాలను చాలా తెలివిగా గడిపించుకుంటున్నారు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే బిడ్డ, నీ బిడ్డల విషయానికి వస్తే వారెవరూ కూడా నిన్ను కానీ నీ బిడ్డల అవసరాలు కానీ ఏది కూడా పట్టించుకోరు. మొదట నువ్వు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నేర్చుకో. నీకు కష్టం అనిపించింది, నీ మనసుకు బాధ అనిపించింది, నీకు ఆ సమయంలో ఏది అనాలనిపించినా సరే, ఆ మాట నీకు అనాలని అనిపించినా సరే కంట్రోల్ చేసుకొని ఎక్కడ ఏ మాట అనాలో ఏది చెప్పాలో అవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలగాలి తల్లి. అలా నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీకు జీవితంలో అస్సలు ఎదురుండదు. ఇంకోటి ఏంటంటే బిడ్డ, నీ భర్త యొక్క ప్రేమ నీకు దొరకడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఎందుకంటే నువ్వు తిన్నావా, తిరుగుతున్నావా, ఒంట్లో ఎలా ఉంది, నీ పరిస్థితి బాగానే ఉంది కదా. నీకు తోడుగా నేనున్నాను, దేనికి భయపడవద్దు అని చెప్పే బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను చాలా చులకనగా చూడడం మొదలుపెట్టింది. అవును కదా తల్లి. అయితే నువ్వు ఆ బంధంతో నువ్వు ఎంతో టార్చర్ అయితే అనుభవించావో దానివల్ల ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నావు బిడ్డ. నీ బంధాన్ని మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నించావు, ఎన్నో విధాలుగా చెప్పి చూసావు. అయినా సరే అతనిలో మార్పు రాలేదు కదా తల్లి. మార్పు తప్పకుండా ఇక నుంచి వస్తుంది. అతను దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఆ మార్పు తనలో వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఏమి చెప్పినా కూడా వృధానే బిడ్డ. అతని కర్మను అతను అనుభవించి తీరాలి కదా. మరి నువ్వు ఎవరూ కర్మను దూరం చేయడానికి ఎటువంటి గొడవలనేది లేకుండా నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ తెలివిగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యు. నీకు ఒక సమయాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క తెలివితేటలన్నింటినీ కూడా ఈ పిచ్చి పిచ్చి గొడవలతోని, పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఇన్ని సంవత్సరాలుగా వృధా చేసుకుంటున్నావమ్మా. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం, నీ భవిష్యత్తు చాలా బాగుపడుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఆ తర్వాత నీ భర్తలో తప్పకుండా మార్పు వస్తుంది తల్లి. కాకపోతే బిడ్డ, నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అతన్ని వదిలేసే ప్రయత్నం చేయాలి తల్లి. ఎందుకంటే దానివల్ల జీవితంలో ఎన్నో రకాల నష్టాలనేవి నీకు, నీ బిడ్డలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం నువ్వు ఏది చేయాలని నీకు అనిపిస్తుందో అది తప్పకుండా చెయ్యు. దేనికి భయపడవద్దు, ఎవరి మాటలు కూడా వినవద్దు. నీ మనస్సాక్షికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, నీ భవిష్యత్తుకి ఏది చేస్తే కరెక్ట్ అని అనిపిస్తుందో దానికోసం అది చేసే ప్రయత్నం చెయ్యు. ఒకవేళ అతను వినకపోతే నీ దారి నువ్వు చూసుకోవడమే మంచిదమ్మా. ఎందుకంటే నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేశావు.
ఆ తర్వాత అతని పెద్దల సమక్షంలో కూడా పెట్టావు తల్లి. ఆవిడ్ని వదిలేస్తేనే నేను అతనితో ఉంటానని ఖచ్చితంగా చెప్పేశాయి. అలా ఆవిడ్ని వదిలి నీతో ఎప్పటిలాగే సంతోషంగా ఉంటేనే అతనితో బంధాన్ని కొనసాగించు. లేదంటే ఆ బంధాన్ని వదిలేసి నీ దారి నువ్వు చూసుకోమా. అసలు ఎటువంటి తప్పు కూడా లేదు. నీ మనసుకి కాస్త కష్టంగానే అనిపిస్తుంది, కొంచెం బాధగానే అనిపిస్తుంది, అతని మీద నీకు కోపంగానే అనిపిస్తుంది. అయినా సరే నువ్వు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఆవిడని వదిలి నీ భర్త నీ దగ్గరికి వస్తే అవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నువ్వు ప్రేమను చూపించే ప్రయత్నం చేయి తల్లి. నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రేమ అనేది ఎలా ఉండాలంటే నీ దగ్గర అతను ఉంటే ఆనందంగా ఉంటాడని అతనికి అనిపించేలా నువ్వు చెయ్యాలి తల్లి. అలా అనిపించిన నాడు నీ బంధం అనేది ఇంక ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా విడదీయలేరమ్మా అని ఒక తండ్రి స్థానంలో ఉండి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.